మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఈరోజు అమ్మవారి ఇంటికి ఎందుకు వచ్చానంటే పిల్లలు రేపు వస్తున్నారు హైదరాబాద్ నుంచి. పప్పులు ఏమన్నా చేసుకొని వెళ్దాము, అక్కడైతే చేయటానికి కొంచెం వీలు పడదు, అందుకని ఈడే చేసుకొని వెళ్దామని వచ్చేసాను. ఇక అమ్మ అయితే ఒక్కెళ్ళి కారపూస చేస్తుంది, చెక్కల కోసమని పిండి జల్లెడ పడుతున్నాను. ఇక అలాగే అమ్మ పొయ్యి కాడ కూర్చుంది కాబట్టి ఇంట్లో పని కూడా చేస్తున్నాను, వంట వండుతున్నాను. అయితే పప్పు చేస్తున్నాను. పప్పుకి టమాటాలు వేద్దాం పప్పులో, కానీ టమాటాలు కోయటానికి ఇక్కడికి వచ్చేసాను. నాన్న అన్ని కూరగాయలు పండిస్తాడు, అమ్మే ఏమీ కొనే పని లేదు. అమ్మే కాదు, నేను కూడా కొనే పని లేదు. ఎక్కువ శాతం ఇక్కడ నుంచే కూరగాయలు వస్తాయి. ఇక పప్పులోకి టమాటాలు వేసి దోసకాయలు చేసి పప్పు చేద్దాం అనుకున్నాను, కానీ దోసకాయలు పండినవి లేవు, పచ్చివి ఉన్నాయి. ఇక టమాటాలు ఒక్కటే వేసి పప్పు చేద్దామని ఇలా చేస్తున్నాను. చూసారా టమాటా మొక్కలు ఎలా ఉన్నాయో? టమాటా మొక్కలే కదండి, చాలా ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి.